అయితే చూసారు కదా, బానిస అయితే నా మీద వాటర్ పోసిండు. వాని మీద అయితే చిన్న రివెంజ్ ప్లాన్ చేసిన. రివెంజ్ ఏంటంటే మనకు అంత కంటెంట్ రావు, మా బ్రో చెప్తాడు. సరే వీడైతే రివెంజ్ అయితే ప్లాన్ చేస్తా అన్నాడు కదా. సరే రివెంజ్ ఏంటంటే సంతాన్ ఉన్నాడు కదా. అయితే సంతాన్ ఆల్మోస్ట్ మన వీడియోలో అయితే ఇంతవరకు ఇప్పుడు కనవల్లే. అయితే సంతాన్ ఎవరు అంటే వీళ్ళ మామ అవుతాడు. అయితే కాల్ చేయించి ఎట్లా అంటే ఏం మాట్లాడిద్దామంటే, మామ ఇట్లా నేను పిల్లని ఇష్టపడ్డా ముచ్చటైతే ఇట్లా ఇష్టపడ్డా మామ, ఇష్టపడ్డందుకు నేను డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాను. ఆల్మోస్ట్ నీకంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మామ, డైరెక్ట్ నేను ఇంటికి తీసుకొస్తా మామ అని చెప్పేసి చెప్తే, మరి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏందనేది కంటెంట్. మరి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అయితే వీడియోలో చూసుకుందాము. ఈ టాస్క్ అయితే ఈ డేర్ అనేది అయితే మనం బాగానే చేయాలి. ఆల్మోస్ట్ ఈ డేర్ ఓకే అంటే నాకు అంత ఇష్టం లేదు కానీ మళ్ళీ రియాక్ట్ అవుతాడు. ఎట్లనే రియాక్ట్ ఎట్లా అయినా అంటే ఆల్మోస్ట్ డేర్ తీసుకోవాలి. సరే మీకోసం ఏ వీడియో అయినా కంటిన్యూ చేయడానికి సిద్ధం ఉన్నా నేను. ఈరోజు ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మనమైతే ఫోన్ చేపిద్దాం. ఫోన్ చేసిన తర్వాత మరి సంతో ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది మనమైతే ఈ వీడియోలో అయితే చూసుకుందాం. బాగా ఫోన్ చేయి మీ మామ. ఒకటి ఆల్మోస్ట్ మనకు వాయిస్ క్లారిటీ కూడా నీకు ఎవరు ఫోన్ ఉందా ఇష్టం? ఫోన్ ఎవరి దగ్గర లేదు. సరే నో ప్రాబ్లంలే. కొంచెం వాయిస్ కొంచెం సరిపోదేమో వాయిస్, కొంచెం అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి సరేనా? సరే కొంచెం ఎక్కువ మాట్లాడాలి. అలా వాయిస్ రికార్డ్ ఉందా? వాయిస్ రికార్డ్ ఉన్నది. వాయిస్ అయితే ఫోన్ చేస్తున్నాం గాయస్, మళ్ళీ రెండోసారి కూడా ఫోన్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అయితే లేకుండా చూద్దాం. హలో, ఎక్కడున్నా మామ? ఇబ్బంది ఏం చేస్తాను? ఖాళీ ఉన్నావుగా? ఏంటంటే మా లవర్ తెలుసుగా నీకు, పెద్ద స్టోరీ అయింది, ఇంటికి తీసుకుపో అంటే 18+. ఏం చేయాలి మరి లొల్లి ఎట్లున్నది? అది రియల్ మామా. అంటే ఇప్పుడు ఏంటంటే నా స్టోరీ గురించి తెలుసుగా నీకు అయితే మొత్తం. వాళ్ళ ఇంట్లో తెలిసింది కదా, పెద్ద లొల్లి పెడతానట వాళ్ళు. సేమ్ 18+. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తానట, ఇది లొల్లి పెడతాను అతడు. ఇప్పటికి 30 కాల్స్ వచ్చినాయి. ఏది? అట్లాంటి కాదు మామ. నువ్వు నేను నవ్వుతాను గాయస్, మీరంటే వింటున్నారు ఇట్లా అంటున్నావా? నవ్వు మా రాము న్యూట్ ఎక్కువసేపు తీతి మామ. లేదు, కాల్ చేసింది అయితే మాట్లాడుతున్నా. అంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారట, వాళ్ళ ఇంటికాడ. అంటే ఒక 2 రోజులు మీ ఇంటిగా ఉంటా, ఒక స్నానం ఇస్తాను ఉంటా. నాకంటే నువ్వు తప్ప ఇవ్వన్నారు మామ అంత క్లోజ్గా. అంటే ఒక 2 రోజులు మీ ఇంటిగా ఉంటుంది, వాళ్ళని ఒక 2-3 రోజులు పని చేసి మన
రెచ్చగొట్టు 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 రెచ్చగొట్టు. అంతేగానే ఎట్లా మామ నువ్వు? నీకంటే నాకు ఎవ్వరు దోస్తులు లేరు, ఖచ్చితంగా నేను వంటగానే వస్తాను. ఇవాళ నువ్వు ఏదైనా ఒకటి చేసి ఒక వారం రోజులు అయితే నన్ను ఉంచుకో, తర్వాత ఏదో నా కట్టలు నేను చేసుకుని నా పిల్లలు నేను చదువుకుంటాను. ఇలా అయితే ఖచ్చితంగా మీ ఇంటికి కట్టుకుని వస్తాం మామ. ఒక వారం రోజులు మీ ఇంటికి కావండి, ఏదైనా కట్టని చేసి నేను చదువుకుంటా తర్వాత. నేను బయటికి వచ్చిన వాళ్ళ ఇంటికి సైడ్కి. ఒకటి ఇంద్రనగర్ సైడ్కే ఉన్నా, ఇటు ఇంద్రనగర్ సైడ్కే ఉన్నా మామ. అట్లా కాదు అట్లా కాదు కానీ ఏం చేద్దామంటే చెప్పన్నా, నువ్వైతే ఖచ్చితంగా డైరెక్ట్ నాకు ఏదైనా ఒక సాయం చేయమమ్మా, నాకు వేరే దిక్కు తీయమనం ఏం లేదు, ఖచ్చితంగా నువ్వు ఏదైనా ఒకటి చేసి నాకు సాయం చేయమమ్మా అని చెప్పి చెప్పి ఆయనకు. ఖచ్చితంగా నేను ఇలా పట్టుకొని వస్తానని చెప్పి ఆయన వెళ్ళి పెట్టి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది సీరియస్ మొత్తం ఘోరంగా చేయరా సన్న. చెప్పు మా అరే ఏదో ఒకటి చెప్పురా. No, 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 no. నేనైతే ఇప్పుడు కంపల్సరీ పట్టుకుని వస్తాను మామ. నీకన్నా దిక్కులు నాకు ఎవరున్నారు చెప్పు. నేనైతే పట్టుకుని వస్తాను మామ, ప్లీజ్ ఎట్లా సెట్ చేయవా? ఇటు బయటకు వచ్చినా నేను. గయ్యాన్ని కాదు మామ, ఇప్పుడు నేను రావాలి అద్ద గయ్యని చెప్పకు. నేను తర్వాత చూసుకుంటా అని చెప్తాను కదా. నాకు 24-25 సంవత్సరాలు నాకే ఇప్పుడు లేదు. నువ్వు ఇప్పుడు జాగిన పోరీలు ఒకటికి పోయినా నువ్వు పోరీల కాదు. ఏం చేయమంటావు? గట్లా వచ్చింది ఇప్పుడు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే నువ్వు గిట్లా చేసిండు. కథలు వరకు నాకు ఇదే అనిపిస్తాను నువ్వు ఆ మాటలు మాట్లాడితే. దాని పక్కకి ఇప్పుడు ఒక్కొక్క టికెట్ మానేది నాకు. నువ్వు 18 సంవత్సరాలకు నిండా ఉంటే డైరెక్ట్ లవ్ లేకపోతే అట్లుండేది పోనేది. కాదు కానీ ముందు పెట్టినవా గవానికి ఇవ్వని కాదు, ఖచ్చితంగా నేను అయితే ఇప్పుడు అత్తానా, నువ్వు ఏదైనా ఒకటి చేసి నన్ను అది సైడ్ నేను గవానికి ఇవ్వని మాట్లాడి నేను అత్తానని చెప్తా డైరెక్ట్. నువ్వు గయ్యానికి అని చెప్పకు నేను ఎప్పుడు వస్తాను, నన్ను ఎట్లా సెట్ చేయగ అంతే. అరే నీ సుడిగా నవ్వుకుంటా మాట్లాడితే నీకు డ్రామాలు ఎక్కువైతే ఆ వేరున్నావురా. నువ్వు వేరులో తెలుసుకోవాలి. నాకు లెక్కనారా పిచ్చి పిచ్చి డ్రామాలు ఇంకా కాదు. నేను ఫోన్ కట్ చేస్తాను. నువ్వు వేరే 10 నిమిషాలు. హలో 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 అయ్యాను కాదు మామ, ప్లీజ్ ఒకసారి. అయ్యాన్ని కాదు, నేను మంచిగా చెప్తానా. ఇంటికి తీరా నేను వచ్చిందనుకో ఈ వాళ్ళగా తెంగి తీసుకుపోయి మీ అయ్య ముందు నిలబెడతా. నేనే రెబ్బనికి వస్తాను కదా అలా పట్టుకొని. సరే నువ్వు వస్తాను. సరే రెబ్బా ఎక్కడ ఉన్నా? రెబ్బా నేను చెప్పు. మీ రూమ్ కాదు, నేను అటేస్తాను. ఇద్దరం మరి ఒక్కరు కాదు. హలో హలో కడి మళ్ళీ ఏం పర్లేదు మళ్ళీ చెయ్యి. ఆయన వేరే లెవెల్ రియాక్ట్ అవుతాడు చూడండి ఫ్రెండ్స్ మీరైతే. ఇప్పుడు ఫోన్ అయితే లేపుతలేడు. ఇప్పుడు ఆయన భారీగా రియాక్ట్ అయ్యాడు. ఈ రియాక్ట్తో మా డాడీకి కాల్ చేసి చెప్పినా చెప్తాడు. రిక్మా ఒకసారి నా సొంత మా కాల్ చేసి చెప్పు ఒకసారి. ప్రాంక్ వీడియో అని చెప్పు. చెప్పకుండా ఏమవుతుంది పాటు తప్పుతాడు. మా అయ్య చెప్పినా నన్ను చెప్పకుండా ఏం కాదు. లైట్ ఏమన్నా మాట ఇంటికి పోయిన తర్వాత కొంచెం తలవాలు వేసుకుంటారు. కానీ అమ్మతో నన్ను వీడు అప్పుడు తిట్టిండు కాదు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకుంటా అంటే వీళ్ళని రివెంజ్ తీసుకుంటాం. నాకు అంటే నాకు తీసుకోరాదా? మళ్ళీ ఇంటికి పోతాడు. ఏం కాదు, నిన్ను చావని నేను నాకేం వచ్చాడా? నాకేం బాధ. ఫోన్ మళ్ళీ ఇంటికి పోతాడు. చెప్పు నన్ను నాని ప్రాబ్లం లేదా ఈ భయము. సరే అయితే ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ వీడైతే బాగా భయపడతాడు. సరే ఫోన్ పట్టి ఒక్కసారికి అయితే సేవ్ చేద్దాం. మళ్ళీ లేకపోతే ఇలా అయ్యే డైరెక్ట్ ఇంటికి ఒకటి వీడిని అడ్డి పొక్కిర కాబట్టి అయితే ఫోన్ చెప్తాం. మరి అయినా కూడా ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చూద్దాము. ఆల్మోస్ట్ ఆ ఫోన్ నుంచి అయితే లేపుతాడు, నా ఫోన్ నుంచి అయితే ఖచ్చితంగా లేపుతాడు ఆయన.
చూద్దాం మరి ఆయన ఏంటి అసలు ఇటు స్టోరీ ఏందని. ఈతులు మొత్తం అనుకుంటాను నీకు గజ 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 చేతులు అనుకుంటారా? లైట్ నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది. అదే అప్పుడు నన్ను స్విచ్ ఆఫ్. అమ్మతోటి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిండు?